సునీత అనే సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. గుడ్ ఈవినింగ్ సార్, నా ఫేస్ బాగా బ్లాక్ గా ఉంటుంది సార్, బాడీ ఏమో వైట్ గా ఉంటుంది, ఫేస్ కి ఏం వాడితే బాగుంటుంది సార్, లేజర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ఏ విధమైన థెరపీస్ ఆప్షన్స్ ఉంటాయి అని అడుగుతున్నారండి సునీత గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అసలుకి మనకి పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా అద్దం ముంగట నిలబడ్డప్పుడు మనకి భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి, ఫేస్ పైన ఉన్న చర్మానికి కంపారిజన్ చేసుకోవాలి. అలా మనకి తేడా ఏమైనా ఎక్కువగా ఉంది అని అంటే, మన ఫేస్ ఇంకా నల్లగా ఎక్కువగా ఉందనంటే దాన్ని మనం ట్యానింగ్ గా పరిగణించాలి. ఒకవేళ నలుపు విపరీతంగా ఉందనంటే అది పిగ్మెంటేషన్ గా పరిగణించాలి. అసలుకి ట్యానింగ్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని సునీత గారు అడుగుతున్నారు. అసలు ట్యానింగ్ అనేది మనకి సన్లైట్ కి తగలటం తోటి వస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు, నేను అసలు ఎండకి వెళ్ళను, నేను బయటికే వెళ్ళను, నేను అసలుకి లోపల ఎప్పుడు ఎండల లోపల కాకుండా కార్లోనే వెళ్తాను, కార్లోనే వస్తాను, నేను ఎప్పుడు ఇంతే అని చాలా మంది అంటూ ఉంటారు. నేను ఒకటి చెప్తానండి, సన్లైట్ అనేది, సూర్యుడు వెలుతురు అనేది మన దగ్గరకు వస్తుంది. మనం ఎప్పుడు కూడా 4 గోడల మధ్యలో ఒక 4 రోజులు కూడా మనం ఉండలేం. సన్లైట్ తగలందే యాక్టివ్ గా మనం ఉండలేం. అందుకే మనం ఎప్పుడు కూడా మనం ప్రయాణం చేస్తున్నా కానీ సన్లైట్ అనేది, సూర్యుడు వెలుతురు అనేది మనం ఎప్పుడు మన దగ్గరకు వస్తూనే ఉంటది. కిటికీలోంచి వచ్చే వెలుతురు, అలానే మీరు బాల్కనీలో కూర్చుని వచ్చినప్పుడు కూడా వెలుతురు, ఇలాంటివి అన్ని కూడా మన స్కిన్ ని నెమ్మదిగా ట్యానింగ్ చేస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు ఈ నెమ్మదిగా ట్యానింగ్ చేస్తున్న దాన్ని క్యుములేటివ్ ట్యానింగ్ అని అంటాం అనమాట. సో క్యుములేటివ్ ఫోటో డ్యామేజ్ జరగటం తోటి మీకు ట్యానింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు మీకు సన్లైట్ తగలటం తోటి మీకు ఇది నలుపు అనేది జరుగుతూ ఉంటుంది. రెండో కారణం ఏంటంటే, నల్ల కణాలు ఏవైతే మన చర్మంలో ఉంటాయో అది హైయెస్ట్ డెన్సిటీ మన ఫేస్ పైన ఉంటుంది, ఫేస్ పైన, మెడ పైన. సో సూర్యుడు వెలుతురు ఫస్ట్ మన బాడీ పైన పడ్డప్పుడు, ఎప్పుడైనా కానీ షర్ట్ తీసేసి మనం ఎక్స్పోజర్ అయినా కానీ మనకి ఛాతి పైన, భుజం పైన, అలానే ఫేస్ పైన నలుపు వస్తుంది. కానీ ఫేస్ పైన నలుపు ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే నల్ల కణాలు ఎక్కువగా పనిచేస్తాయి. వంశానుసారంగా హ్యూమన్ బాడీలో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మనకి ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఫేస్ పైననే పడుతూ ఉండేది. అందుకోసమే మనకి నల్ల కణాలు అనేటివి ఫేస్ పైన, మెడ పైన ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ట్యానింగ్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్. చర్మంలో మనకు అంత నలుపు కంట్రోల్ గా కావటానికని సన్ స్క్రీన్ ఎంతకైతే పెడుతూ ఉంటామో మనకి అంత బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. నా సబ్స్క్రైబర్ ఇంకొకరు కామెంట్లు కూడా పెట్టారండి, సన్ స్క్రీన్ వాడుతూ ఉంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సన్ స్క్రీన్ మీకు ఎంత నలుపు ఉందో అప్పటి నుంచి మీరు వాడుతూ ఉంటే ఫస్ట్ ఆ నలుపు అనేది ఆగుతుందండి. తర్వాత కొన్ని నెలల పాటు తర్వాత మీ స్కిన్ లో విపరీతమైన డ్యామేజ్ అవుతే మార్పు రాదండి. కానీ మీకు చిన్న మార్పే ఉందనుకోండి, చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, అది నెమ్మదిగా కనీసం 1 నెల 2 నెలల్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే సరిపోతుందా, లేక మాయిశ్చరైజర్ సీరం పెట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి, మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలండి, సీరమ్స్ అనేది పెట్టుకోవాలి. ఉదయం పూట మంచిగా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి, రాత్రిపూట మంచిగా ఫేస్ వాష్ చేసుకొని సీరం, మాయిశ్చరైజర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీరు గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా తీసుకోవాలండి, లేజర్ థెరపీస్ కూడా తీసుకోవాలి. పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చర్మంలో ఉంది అని అంటే అసలు పిగ్మెంటేషన్ ఏ రకంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి. ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అడుగుతున్నారు సునీత గారు. మనకి లేజర్ టోనింగ్స్ అని ఉంటాయండి. మా దగ్గర బ్లూ లేజర్ అని కొత్తగా లాంచ్ చేసాం, వాటితోటి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అలానే వచ్చేసి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్, అవి చాలా చక్కగా పనిచేస్తాయి. అలానే టాబ్లెట్స్ ఉంటాయండి, అలానే మీకు మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి, అలానే మీకు ఫోటోఫేషియల్స్ ఉంటాయి, అలానే మీకు హైడ్రోఫేషియల్స్ ఉంటాయి. అనేక రకమైన థెరపీస్ తోటి కూడా చేసి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అంటే నా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. కామెంట్ సెక్షన్ లో మీకు ఎటువంటివైనా అపోహలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి నా వీడియోస్ ని తప్పకుండా షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.